Hello everyone, welcome back to Tech Stories of Srinidhi. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దిస్ ఇస్ శ్రీనిధి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ మైక్రోసాఫ్ట్. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఈ రోజు వీడియోలో డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ చూద్దాం. అక్క మేము పైథాన్ నేర్చుకున్నాము, నెక్స్ట్ ఏం నేర్చుకోవచ్చు అంటే డేటా అనలిస్ట్ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోండి అని చెప్తా. ఇండియాలో డేటా అనలిస్ట్ రోల్స్ కి యావరేజ్ శాలరీ 4 నుంచి 10 LPA ఉంది ఫర్ ఫ్రెషర్స్. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ అడ్వాన్స్ లెవెల్స్ లోకి వెళ్ళిన కొద్దీ మీకు శాలరీస్ కూడా పెరుగుతాయి. సో ఈ వీడియోలో మనం డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ చూద్దాము. ఫస్ట్ అసలు డేటా అనలిస్ట్ కి డేటా సైంటిస్ట్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మోస్ట్లీ అందరూ డేటా అనలిస్ట్ డేటా సైంటిస్ట్ ఒకటే అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్. డేటా అనలిస్ట్ డేటాని కలెక్ట్ చేయడం, క్లీన్ చేయడం, ప్రాసెస్ చేయడంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. దే విల్ నాట్ బిల్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఆన్ టాప్ ఆఫ్ డేటా. డేటా సైంటిస్ట్ అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి డేటాలో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి మిషన్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేస్తారు. డేటా అనలిస్ట్ మెయిన్గా ఎక్సెల్, ట్యాబ్లు, పవర్ బిఐ లాంటి టూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు డేటా అనలిస్ట్ అనేవాడు డేటాని కలెక్ట్ చేసి ఎక్సెల్, ట్యాబ్లు, SQL అండ్ కోడింగ్ ప్రోగ్రామింగ్ కూడా వాడి ఆ డేటాని క్లీన్ చేసి అనలైజ్ చేసి ఆ డేటాలో నుంచి ఇన్సైట్స్ రిట్రీవ్ చేస్తాడు. ఆ రిట్రీవ్ చేసిన ఇన్సైట్స్ని చార్ట్స్, గ్రాఫ్స్ ఆర్ డాష్ బోర్డ్స్ రూపంలో విజువలైజ్ చేసి చూపిస్తారు. దిస్ ఈస్ ద జాబ్ ఆఫ్ డేటా అనలిస్ట్. ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఎక్సెల్ ప్రాపర్గా నేర్చుకుంటే యూ కెన్ బికమ్ అమేజింగ్ డేటా అనలిస్ట్. ఇప్పుడు చాలా మంది అంటారు ఎక్సెల్ ఇంకా వాడుతున్నారా, ఎందుకు వాడుతున్నారు ఎక్సెల్, పైథాన్ వాడొచ్చు కదా, పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి, పాండాస్ వాడొచ్చు కదా అని. బట్ ఎక్సెల్లో పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా క్లీనింగ్ చేయాలన్నా, ఏదైనా ఫార్ములాస్ అప్లై చేయాలన్నా ఎక్సెల్లో మనకి ఫ్యూ క్లిక్స్తో అయిపోతుంది. నువ్వు దానికి మళ్ళీ పైథాన్ IDE ఓపెన్ చేసి కోడ్ రాసి ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసి దాన్ని రన్ చేసి అవన్నీ అవసరమా? నీకు ఫ్యూ క్లిక్స్లో మీకు ఎక్సెల్లో అయిపోయేదానికి. సో ఎక్సెల్ నేర్చుకోవడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అట్లా క్లీన్ చేసిన దాన్ని లేకపోతే ఏదైనా ప్రాసెస్ చేసిన డేటాని మీ హైయర్ అఫీషియల్స్కి పంపించాలి అంటే ఆ కోడ్ వాళ్ళకి షేర్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ IDE సెటప్ చేసుకొని అది రన్ చేయాలి. దాని బదులు మీరు ఎక్సెల్ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈజీ ఉంటుంది కదా చెక్ చేసుకోవడానికి. సో ఎక్సెల్ నేర్చుకోవడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ డేటా అనలిస్ట్ రోల్స్. చాలా మంది ఎక్సెల్ అంటే రోస్, కాలమ్స్, ఏవో కొన్ని ఫార్ములాస్ అనుకుంటారు. బట్ నో, ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్. అండ్ ఇప్పుడు కోపైలట్ కూడా ఇంటిగ్రేట్ చేసినారు ఎక్సెల్ విత్ AI. అండ్ ఎస్, ఎక్సెల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ టూల్ అండ్ చాలా పనులు మనము ఎక్సెల్ యూజ్ చేసి చేయొచ్చు. ఏదైనా పనిని క్విక్గా చేయాలి అన్నప్పుడు ఎక్సెల్ యూజ్ చేస్తాం. సో ఎక్సెల్ ఫార్ములాస్ అన్ని చూసుకోండి. ఎక్సెల్లో పివోట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఎక్సెల్లో డేటా విజువలైజేషన్ ఎలా చేయాలి చూడండి. ఎందుకంటే డేటా విజువలైజేషన్ ఇన్ ఎక్సెల్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఈజీగా డేటాని బార్ చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్లో రిప్రజెంట్ చేయొచ్చు ఎక్సెల్లో. డూప్లికేట్స్ రిమూవ్ చేయడం నేర్చుకోండి. ఫిల్టర్స్ అప్లై చేయడం నేర్చుకోండి. డేటా మీద మీకు టేబుల్ మధ్యలో Alt+D+F నొక్కితే యూ కెన్ అప్లై ఫిల్టర్స్ ఆన్ డేటా. ఈ షార్ట్ కట్స్ అన్ని డేటా అనలిస్ట్కి బ్రెయిన్లో ఉండిపోవాలంతే. అది మీరు ఎట్లా చేస్తారో ఏమో కానీ మీరు ఎంత క్విక్ ఉంటే మీ పని అంత ఫాస్ట్గా అయిపోతుంది మీకు. నమ్మలేకపోతున్నాను. అన్ని షార్ట్ కట్స్ కాకపోయినా మనం డైలీ బేసిస్లో యూజ్ చేసే వాటి షార్ట్ కట్స్ అయినా మీకు బ్రెయిన్లో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఫిల్టర్స్ తీసుకుంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఎక్సెల్ అప్లికేషన్స్లో మనం ఫిల్టర్స్ అప్లై చేస్తాం. సో ఇట్లాంటి వాటి షార్ట్ కట్స్ మీకు బ్రెయిన్లో ఉండాలి. ఈ అడ్వాన్స్ ట్రిక్స్ అన్ని మీకు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తాయి. మీరు ఎక్సెల్ చేస్తుంటే ఎక్సెల్ ఒకటే చాలా పెద్ద సిలబస్ ఉంది. మళ్ళీ మీకు ఎక్సెల్లో ఎక్సెల్ VBA ఉంటుంది, మ్యాక్రోస్ ఉంటాయి. ఒక యాక్షన్ని ప్రోగ్రామాటికల్గా రిపీట్ చేయొచ్చు యూజింగ్ VBA. మ్యాక్రోస్ యూజ్ చేసి ఒక యాక్షన్ని రిపీట్ చేయొచ్చు. యూ కెన్ రికార్డ్ మ్యాక్రో అనమాట టు రిపీట్ దట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోని కాపీ చేశారు, దాన్ని మీరు ఒక 25-30 టైమ్స్ మీరు పేస్ట్ చేయాలి. అప్పుడు మీరు దానికి ఒక మ్యాక్రో రికార్డ్ చేయొచ్చు. ఆ యాక్షన్ ఆటోమేట్ అయిపోతుంది. మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ ఎక్సెల్ బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత మ్యాక్రోస్ రికార్డ్ చేయడం నేర్చుకోండి. మీరు ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవాలి విత్ ప్లేస్మెంట్, సపోర్ట్ అండ్ ప్రాజెక్ట్స్ అనుకుంటే ఇంటర్న్షాలా వాళ్ళ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ చాలా బాగుంది. వీళ్ళ అల్యూమినై బోత్ టెక్ అండ్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. అండ్ వీళ్ళు మంచి మంచి కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, డెలాయిట్ లాంటి కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు విత్ ప్యాకేజెస్ బిట్వీన్ 3 to 10 LPA. ఈ ప్రోగ్రామ్ మీకు ఫుల్ ప్లేస్మెంట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు 2 సర్టిఫికేషన్స్ వస్తాయి. ఒకటి ఫ్రమ్ ఇంటర్న్షాలా అండ్ ఇంకోటి ఇట్స్ ఫ్రమ్ NSDC స్కిల్ ఇండియా గవర్నమెంట్ సర్టిఫికేట్. ఇంటర్న్షాలా సర్టిఫికేట్ ఈస్ రికగ్నైజ్డ్ బై 250+ కంపెనీస్. ఈ ప్రోగ్రామ్ చాలా బిగినర్ ఫ్రెండ్లీ. ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, రెజ్యూమ్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకుందాము అనుకుంటే నేను పిన్డ్ కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గో అండ్ రిజిస్టర్ ఫర్ ద ప్రోగ్రామ్. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ నేర్చుకోవాల్సిన స్కిల్ వచ్చేసి కోడింగ్. ఎస్, డేటా అనలిస్ట్ ఎక్కువ కోడింగ్ ఏం యూజ్ చేయరు, బట్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే వచ్చుండాలి, బేసిక్ కోడింగ్ వచ్చుండాలి. మీరు ఏదైనా ఒక యాక్టివిటీని
మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు యాడ్ దట్ ఇన్ ఏ లూప్ ఆర్ దానికి ఒక ప్రోగ్రామ్ రాసి ఆటోమేట్ చేయగలగాలన్నమాట. ఆ బేసిక్ ప్రోగ్రామ్ మీకు వచ్చుండాలి. సో పైథాన్ నేర్చుకోండి, బేసిక్ పైథాన్ నేర్చుకోండి అండ్ బేసిక్ లినక్స్ కమాండ్స్ నేర్చుకోండి. మీకు ఫ్రీ ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో చాలా దొరుకుతాయి పైథాన్ ట్యుటోరియల్స్. చెక్‌ఔట్ దెమ్. అండ్ లినక్స్‌లో కూడా కొన్ని బేసిక్ ఫండమెంటల్ కమాండ్స్ నేర్చుకుంటే మీకు బెటర్. దాట్ విల్ బి ఎనఫ్ ఫర్ యువర్ డేటా అనలిస్ట్ జాబ్. కొంచెం ఈజీ బేసిక్ కోడింగ్ క్వెషన్స్ చేయగలిగేలా ఉండేలా చూసుకోండి. దట్ షుడ్ బి ఎనఫ్. మనకి పైథాన్‌లో మళ్ళీ 2 మెయిన్ లైబ్రరీస్ ఉన్నాయి ఫర్ డేటా అనలిస్ట్. నంపై అండ్ పాండాస్. ఈ లైబ్రరీస్ యూజ్ చేసి మన ఎక్సెల్‌లో ఉన్న డేటా మీద ఎలాంటి ఆపరేషన్ అయినా మనం పర్ఫార్మ్ చేయొచ్చు. లిటరల్లీ యూ కెన్ రీడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అండ్ డూ యువర్ ఆపరేషన్స్ అండ్ డంప్ బ్యాక్ యువర్ డేటా టు ఎక్సెల్ అనమాట యూజింగ్ దీస్ లైబ్రరీస్. సో నంపై అండ్ పాండాస్ నేర్చుకోవడం ఈజ్ వెరీ మచ్ నెసెసరీ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ డేటా అనలిస్ట్. ఈ రెండిట్లో మళ్ళీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఫోకస్ మోర్ ఆన్ పాండాస్. మీకు యూట్యూబ్‌లో పాండాస్ మీద కూడా ఫ్రీ ట్యుటోరియల్స్ చాలా దొరుకుతాయి. చెక్ ఇట్ ఔట్. థర్డ్ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ డేటా అనలిస్ట్ ఇస్ మ్యాథమెటిక్స్. ఇది చాలా మంది అడుగుతారు. మ్యాథ్స్ ఖచ్చితంగా చేయాలా? మాకు మ్యాథ్స్ రాదు. మేము మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాదు అని అంటే నన్ను అడిగితే డేటా అనలిస్ట్ రోల్‌కి మ్యాథ్స్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. కానీ మీరు ఏదో అడ్వాన్స్ లెవెల్‌లో పీహెచ్‌డీ లెవెల్‌లో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లెర్న్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ క్యాలిక్యులస్ బేసిక్స్ సరిపోతుంది. అండ్ నేను పర్సనల్‌గా నన్ను రిసోర్సెస్ అడిగితే ఖాన్ అకాడమీ వాళ్ళవి చాలా బాగున్నాయి. క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ రిసోర్సెస్ అండ్ దే ఆర్ కంప్లీట్‌లీ ఫ్రీ. గూగుల్‌లో జస్ట్ ఖాన్ అకాడమీ, క్యాలిక్యులస్, ఖాన్ అకాడమీ, ప్రాబబిలిటీ అని మీరు సెర్చ్ చేస్తే మీకు వాళ్ళ రిసోర్స్ వచ్చేస్తది. గో త్రూ దెమ్. ఈవెన్ మీరు నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతది. జస్ట్ బేసిక్స్ నేర్చుకోండి సరిపోతుంది. నెక్స్ట్ స్కిల్ మీరు నేర్చుకోవాల్సింది డేటా విజువలైజేషన్ టూల్స్. మీరు డేటా అనలిస్ట్‌గా చేసే పనే డేటా నుంచి ఇన్‌సైట్స్ కలెక్ట్ చేసి దాన్ని విజువల్‌గా రిప్రజెంట్ చేయడము. సో ఈ రిప్రజెంట్ చేయడానికి మనం డేటా విజువలైజేషన్ టూల్స్ వాడతాము. మనం మెయిన్‌గా మార్కెట్‌లో యూజ్ చేసే టూల్స్ టాబ్లూ అండ్ పవర్ బిఐ. మీరు నన్ను ఈ రెండిట్లో ఏది నేర్చుకోవాలి అంటే పవర్ బిఐ నేర్చుకోమని చెప్తా ఫస్ట్. ఎందుకు పవర్ బిఐ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఈజ్ లైక్ హెవీలీ ఇన్వెస్టింగ్ ఆన్ ఏఐ. సో మనకి ముందు ముందు పవర్ బిఐ చాలా డెవలప్ అవుతది. దీంట్లో మనం మళ్ళీ కోపైలట్‌ని ఇంటిగ్రేట్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడే చేసుంటారు. నేను రీసెంట్‌గా పవర్ బిఐ వాడలేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐని మనము ఈజీగా అజూర్ తోని అండ్ ఆఫీస్ తోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తోని ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ అనమాట. అట్లా అని చెప్పి టాబ్లూ నేర్చుకోకండి అని చెప్పట్లేదు. టాబ్లూకి దాని అడ్వాంటేజెస్ దానికే ఉన్నాయి. టాబ్లూలో డాష్ బోర్డింగ్ చాలా బావుంటది. కొన్ని ఫీచర్స్ అయితే పవర్ బిఐలో లేనివి టాబ్లూలో ఉన్నాయి. సో వాట్ ఐ విల్ సే ఈస్ స్టార్ట్ విత్ పవర్ బిఐ. దాని తర్వాత మెల్లిగా టాబ్లూ నేర్చుకోండి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డేటా అనలిస్ట్ రోల్స్‌తో పాటు మీకు పవర్ బిఐ రోల్స్, టాబ్లూ రోల్స్ అని కూడా మీకు స్పెసిఫిక్‌గా ఉన్నాయి మార్కెట్‌లో. యూ కెన్ అప్లై ఫర్ దోస్ యాస్ వెల్. సో యాజ్ ఐ సెడ్ ఫస్ట్ పవర్ బిఐ నేర్చుకొని తర్వాత టాబ్లూకి స్విచ్ అయ్యి దాని తర్వాత మీరు అనలైజ్ చేస్తున్న డేటాని బట్టి దాన్ని విజువలైజ్ చేయడానికి ఏ టూల్ యూజ్ చేస్తే బెటర్, బెస్ట్ ఆఫ్ 2 చూజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోండి. మీరు నేర్చుకోవాల్సిన నెక్స్ట్ స్కిల్ ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ ఖచ్చితంగా వచ్చుండాలి. మీరు డేటా స్టోర్ నుంచి డేటాను రిట్రీవ్ చేస్తున్నారు అన్నప్పుడు ఎట్లా రిట్రీవ్ చేస్తారు? యూజింగ్ ఎస్‌క్యూఎలే కదా! సో బేసిక్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఖచ్చితంగా వచ్చుండాలి. ఐయామ్ నాట్ సేయింగ్ అబౌట్ అడ్వాన్స్ జాయిన్స్ వచ్చుండాలి, నార్మలైజేషన్ వచ్చుండాలి, క్వెరీ ఆప్టిమైజేషన్ వచ్చుండాలి ఇవన్నీ చెప్పట్లేదు. బేసిక్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అందరికీ వచ్చుండాలి. దేర్ ఈస్ నో కాంప్రమైజ్ హియర్. ఎస్‌క్యూఎల్ ఖచ్చితంగా రావాలి. బేసిక్ ఎస్‌క్యూఎల్ అట్‌లీస్ట్. ఇట్లా చెప్తున్నాను ఓన్లీ బేసిక్సే నేర్చుకొని వదిలేయకండి. బేసిక్స్‌తో స్టార్ట్ చేయండి. మీరు ఎస్‌క్యూఎల్ ఈజ్ వెరీ మచ్ ఈజీ. మీరు స్టార్ట్ చేస్తుంటే మీకే ఇంట్రెస్ట్ వస్తది. ఒకసారి బేసిక్స్ కంప్లీట్ చేసినాక దెన్ గో ఫర్ జాయిన్స్, నార్మలైజేషన్, క్వెరీ ఆప్టిమైజేషన్. ఎంత అడ్వాన్స్‌గా నేర్చుకుంటే అంత బెటర్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఏది నేర్చుకోవాలి? మైఎస్‌క్యూఎలా? పోస్ట్‌గ్రెస్‌క్యూఎలా? మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎలా? నన్నడిగితే మైఎస్‌క్యూఎల్ నేర్చుకోమని చెప్తా. ఇట్ ఈస్ వెరీ ఈజీ, సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. మీకు క్వెరీ రాసి రన్ చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ మచ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇన్ మైఎస్‌క్యూఎల్. సో స్టార్ట్ విత్ మైఎస్‌క్యూఎల్. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో ఎళ్ళాలి అనుకుంటే పీహెచ్‌పీ మై అడ్మిన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ ఈస్ సింపుల్ సాఫ్ట్‌వేర్. మీరు ఈజీగా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసి మీరు మీ డేటాబేస్‌ని విజువలైజ్ చేయొచ్చు. మీరు ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీ రన్ చేసినప్పుడు మీ డేటాబేస్‌లో ఏమవుతుంది? ఆ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఏం చేస్తుంది? ఏం చేంజెస్ అవుతున్నాయి అనేవి మీరు విజువల్‌గా చూడొచ్చనమాట. సో యూ కెన్ ట్రై ఇట్ ఔట్. ఇట్స్ పీహెచ్‌పీ మై అడ్మిన్. ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అన్ని నేర్చుకుంటే మీరు డేటా అనలిస్ట్ రోల్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మేము వీటన్నిటి ట్యుటోరియల్స్ చూసినాం, మాకు అన్నీ వచ్చేసింది అనుకుంటే వచ్చినట్టు కాదు. ఎనలైజ్ ఆర్ అనాలిసిస్ అనేది ఒక వీడియో చూడంగానే వచ్చేది కాదు. అది ప్రాక్టీస్ మీదనే వస్తది. మీరు ఒక డేటా సెట్‌ని అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు
మీకు ఏ డేటా ఉంచుకోవాలి, ఏ డేటా తీసేయాలి, ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేయాలి, మీన్ వాడాలా, మీడియన్ వాడాలా, మోడ్ వాడాలా, ఇదంతా మీకు ప్రాక్టీస్‌తోనే అర్థమవుతది. సో, మీకు కాగిల్‌లో, గూగుల్ డేటా సెర్చ్‌లో ఫ్రీ డేటా సెట్స్ ఈజీగా చాలా దొరుకుతాయి. డౌన్‌లోడ్ చేసుకొని పైథాన్ లైబ్రరీస్ యూజ్ చేసి ఆ డేటాని అప్డేట్ చేయండి. ఆ డేటా మీద ఆపరేషన్స్ చేయండి. అనలైజ్ చేయండి. ఆ డేటాలో ఉన్న ఇన్‌సైట్స్ రిట్రీవ్ చేసి షో దెమ్ ఇన్ విజువలైజ్డ్ వే. మీరు స్టార్టింగే పవర్ బిఐ అదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెర్న్ టిల్ పైథాన్. ఎక్సెల్, పైథాన్ నేర్చుకొని యూజింగ్ ఎక్సెల్ అండ్ పైథాన్ విజువలైజ్ యువర్ ఫైండింగ్స్. తర్వాత మూవ్ టు విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐ ఆర్ టాబ్లూ. సో, వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, మీకు ఎన్ని డేటా సెట్స్ దొరికితే అన్ని డేటా సెట్స్ డౌన్‌లోడ్ చేసుకొని, వాటిని క్లీన్ చేసి, ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసి, ఆ ఇన్‌సైట్స్‌ని చార్ట్స్ రూపంలో చూపియడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు చాలా ఐడియాస్ తొందరగా స్ట్రైక్ అవుతాయి. అండ్ ఇంకోటేంటంటే చాలామంది అడుగుతారు, మేమిట్లా మ్యాథమెటికల్ బ్యాక్‌గ్రౌండ్ గాదు, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ గాదు, మేము డేటా అనలిస్ట్ అవ్వొచ్చా అని. ఆబ్వియస్‌గా అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా డేటా అనలిస్ట్ అవ్వచ్చు. That's it for this video. Thank you so much for watching.